తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సీబీఐ నుంచి 2 అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఒక్కటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరపున పర్యవేక్షణకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది అంశమన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సీబీఐ నుంచి 2 అధికారులు, అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. అంతకుముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఒక్కటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరపున పర్యవేక్షణకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు. एसआईटी पहले की एसआईटी है वो भी क्रेडिबल हैं, उनके क्रेडेंशियल पे कोई डाउट नहीं है। बट बाकी जो है वाईएसआरपी की तरफ से जो ऑब्जेक्शन था, इस वजह से एक इंडिपेंडेंट बॉडी जो है कोर्ट द्वारा बनाई गई है, जिसमें जो है 2 फ्रॉम सीबीआई, 2 फ्रॉम स्टेट बॉडी एंड 1 इज फ्रॉम फूड सेफ्टी अथॉरिटी। सो ये करके जो है आज इस पिटीशन को डिस्पोज ऑफ कर दिया गया। टुडे सुप्रीम कोर्ट कॉन्स्टिट्यूटेड ए इंडिपेंडेंट एसआईटी constituted by comprises by the 2 members from CBI, 2 from state police and 1 from food safety authority. And while ordering constituting this independent body, Supreme Court has disposed of the petition, and if there will be anything with respect to this case, then we can file a separate any application in the same case. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సీబీఐ నుంచి 2 అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. అంతకుముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఒకటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరపున పర్యవేక్షణకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సిబిఐ నుంచి 2 అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ వ్యవహారానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి ఫైనల్ ఆర్డర్ కాపీ వచ్చిందా? ఈ ఇండిపెండెంట్ సిట్ దర్యాప్తునకు సంబంధించి ఏమైనా టైం ఫ్రేమ్ ఏమైనా విధించిందా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, నిజంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి భక్తులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు, ఉత్కంఠగా కనిపించారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇక్కడ లడ్డు వివాదం పైన విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఎటువంటి ఆర్డర్ ఇవ్వబోతుందనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆర్డర్ను పరిశీలిస్తే మొదట అంటే ఏ విధంగానైతే ఈ కల్తీ నెయ్యి లడ్డు ప్రసాదంలో ఉపయోగించారు అనేటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో, ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిలో స్పష్టత అనేది రావాలి. ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చింది. అంతేకాదు విచారణ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీంనే కొనసాగించాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాల్సి ఉంటుందా అనే దాని మీద ప్రత్యేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఏ విధంగానైతే అటు అభిప్రాయాన్ని కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో తుషార్ మెహతా ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది. తను చెప్పినటువంటి అంశంలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనోభావాలందరినీ కూడా ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిట్ ఒకవైపు విచారణ జరుగుతున్నప్పటికీ దానిపైన ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఇతర ఏమీ లేకపోయినప్పటికీ కూడా కొంత కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, అంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల పర్యవేక్షణ అనేది అవసరంగా భావిస్తున్నటువంటి అడ్వైజ్ తుషార్ మెహతా చేశారు. సో ఆ విషయం పైన మొదట రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దాంతోపాటు ఏదైతే టీటీడీ నుంచి ఇక్కడ అపీర్ అయినటువంటి అటు ఎవరైతే సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహిత్కి ఇద్దరు కూడా కొంత అబ్జెక్షన్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ అంటే దర్యాప్తు సంస్థల పర్యవేక్షణ ఉంటే తమకేం ఇబ్బంది లేదనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇంకా మరోవైపు ఏదైతే ఈ విషయంలో అంటే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో కల్తీ నెయ్యి అనేది తిరుమల వరకు చేరుకున్నాక దాంతో లడ్డూలను తయారు చేశారా, లేదంటే కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత వెనక్కి పంపించారా, ఈ అంశంలో ఇంకా ఎన్నో అనుమానాలు అయితే అటు ధర్మాసనం సైతం ఏదైతే లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ను హోల్డ్ చేస్తూ మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రత్యేకంగా అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఉండకపోయినప్పటికీ కూడా మొత్తం 5గురితో సిట్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ సిట్ లో 2 సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరిని సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేస్తే ఇక రాష్ట్ర పోలీసుకు సంబంధించి డీజీపీ మరో 2ని నామినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి 2 ఉంటే ఒకరు మాత్రం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఒకరిని నామినేట్ చేస్తారు. మొత్తం ఈ 5గురు ఇక ఈ దర్యాప్తు అనేది కొనసాగిస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు రాజకీయంగా కూడా ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు, లేదంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం, ఈ వివాదాలను ఉపయోగించుకోకూడదు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ ఈ కేసును క్లోజ్ చేసింది. శ్రావణి. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.